ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడటం కలకలం రేపుతోంది. ఫైనల్ పోరులో పసిడి పతకం సాధిస్తుందన్న ఆశల వేళ ఈ అనర్హత వార్త కోట్లాది మంది భారతీయుల హృదయాలను ముక్కలు చేసింది. ఈ క్రమంలోనే వినేష్ ఫోగాట్ అనర్హతపై ప్రధాని మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆమెకు అండగా నిలిచారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈరోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు. కానీ ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాలును ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నామని మోదీ భరోసానిచ్చారు. తాజా పరిణామాలతో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. వినేష్ పై అనర్హతకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీసిన ప్రధాని దీన్ని సవాల్ చేసేందుకు భారత్కు ఉన్న అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వినేష్ కు ఉపయోగపడుతుందనుకుని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దగ్గర భారత్ నిరసనకు బలంగా వ్యక్తపరచాలని పీటీ ఉషకు సూచించినట్లు సమాచారం. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన వినేష్ ఫోగాట్ పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. అటు బరువు తగ్గడం కోసం నిన్న రాత్రి ఫోగాట్ తీవ్ర కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది. సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్లు చేసినట్లు సమాచారం. దీంతో ఫోగాట్ డీహైడ్రేషన్ కు గురయ్యారని ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. వినేష్ ఫోగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాల్ చేసేందుకు ఐఓఏ సిద్ధమైంది. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీ. అయితే మంగళవారం రాత్రి సెమీస్ పోరులో తలపడిన ఫోగాట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడం పైన ఐఓఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నంబర్ 1 రెజ్లర్ సుసాకీపై విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఫోగాట్ పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్ గురిచేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐఓఏ డిమాండ్ చేసింది. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్ కమిటీ పునఃసమీక్ష లేకపోతే మాత్రం ఫోగాట్ పై అనర్హత వేటు కొనసాగుతోంది.